హాయ్ గాయ్స్ ఫోన్ పే చేస్తే దానమ్మ ప్రాసెసింగ్ లో పడింది. గట్టిగా తాకినా ఇది మన ఫస్ట్ మోటో బ్లాగ్ కాబట్టి మొత్తం కాకి రెట్ట రెట్టేసి అని చెప్పాడు. బాయ్. ఇదిగోండి మన బ్యూటీ బ్యూటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. హాయ్ గాయ్స్ వాళ్ళైతే మనం మన కొత్త R15 మీద ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత విజయవాడ ట్రావెల్ చేయబోతున్నాం. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. దాని మైలేజ్ ఎలా వస్తుంది అండ్ మనం వెళ్ళేటప్పుడు అంతా ఎట్లా జరుగుతుంది అని ఒక చిన్న మోటో బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం. మన ఫస్ట్ మోటో బ్లాగ్ చూద్దాం ఎట్లా రాబోతుందో. హ్యాపీ జర్నీ ఫర్ మీ. ఇక మొదలెడదామా? ఆల్రెడీ పాయింట్ కొట్టుకుంటుందండి. ఇందాక 2 పాయింట్లు చూపించింది. అర్రే మొత్తానికి పాయింట్ కొట్టుకుంటుంది. వెళ్ళి పెట్రోల్ కొట్టించి ఫుల్ ట్యాంక్ చేపిద్దాం ఇవాళ. చూద్దాం ఎంత పెట్రోల్ అయ్యిద్దో. కనబడుతుంది కదా ఓడోమీటర్. 1662 కిలోమీటర్స్, 662 కిలోమీటర్లు తిరిగింది నా ఫస్ట్ సర్వీస్ తర్వాత కాదు 662 తిరిగింది ఫస్ట్ సర్వీస్ తర్వాత. చేద్దామా గాయస్? టైం చూస్తున్నట్టయితే 5:44 అయింది. 44 అది 45 కాదు. ఇంతమంది ఉన్నారు పెట్రోల్ బంక్ లో. ఓకే కొట్టుద్దాం. ఎక్కడికి వెళ్ళిన ప్రతి చోట వెయిటింగ్ మనం. ఇందాక ఈ దొంగ ముందా పాయింట్ కొట్టుకోకుండా ఇందాక ఒక పాయింట్ నిలబడింది ట్రాఫిక్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ కొట్టుకుంటుంది. వీళ్ళమ్మ ట్యాంక్ ఫుల్ చేపించాం. మొత్తానికి ట్యాంక్ అయితే ఫుల్ అయింది. కానీ దరిద్రం ఏంటంటే అంటే మనం ఎక్కడికైనా ఏదో దరిద్రం ఉండదు కదా. ₹994 బిల్ అయింది. ఆల్రెడీ ఇందులో పెట్రోల్ ఉంది 2 లీటర్స్. 994 బిల్ అయింది. ఫోన్ పే చేస్తే దానమ్మ ప్రాసెసింగ్ లో పడింది. ఇంకా హైదరాబాద్ ఎప్పటికి వెళ్ళాలి? 48 hours తర్వాత వెళ్ళాలి. అదే విజయవాడ. చూద్దాం ఇది ఎంతసేపులో మనీ వెళ్తే వాళ్ళకి. నేను అమ్మ ఇదేం దరిద్రం రాస్తాం. గాయస్ మళ్ళీ అయితే వాళ్ళకి డబ్బులు కొట్టేసా. ఏం ప్రాసెసింగ్ లోనే పడున్నాయి ఇంకా మనీ. అవి మళ్ళీ రిటర్న్ వస్తే బాగుండు. నా దగ్గర నుంచి వాళ్ళకి 994 వెళ్ళిపోకుండా. ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నా ప్రస్తుతానికి అయితే. విజయవాడ వెళ్తున్నా మళ్ళీ ఇప్పుడు మనీ మీకు వచ్చేసినా కానీ నాకు ఎట్లా అంటే నా నెంబర్ తీసుకోమని చెప్పాడు. మనం అయితే స్టార్ట్ అవుదాం. టైం అయితే 6:03 అవుతుంది. ఒక పావు గంట ఇక్కడ ఉన్నాం. మన మనీ మనకు వస్తే బాగుండు. బయటవే చెప్పడం మర్చిపోయా, ఇది మన ఫస్ట్ మోటో బ్లాగ్ కాబట్టి మనకి ఫోన్లు ఇక్కడ పెట్టుకోవడానికి, ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవడానికి, లేకపోతే అక్కడ పెట్టుకోవడానికి స్టాండ్లు, హెల్మెట్ మీద పెట్టుకోవడానికి ఏమంటారు హోల్డర్లు, ఇలాంటివి మన దగ్గర లేవు. మధ్య మధ్యలో తీస్తూ ఉంటాం. నేను వీడియోని చేత్తో పట్టుకొని తీస్తాను. ఎందుకంటే మనకున్న ఫోన్ ఇది ఒకటే కాబట్టి. మధ్య మధ్యలో మాట్లాడితే
కనెక్ట్ చేసుకున్నా కదా, దాని నుంచి మీకు రికార్డ్ అయితేమో చూద్దాం ఆ వాయిస్ మీకు ఎంతవరకు ఆడబుల్గా ఉంది. మనం నీట్గా పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరాం. నా ఆడియో మీకు ఎట్లా ఉందో నాకైతే తెలియదు, చూద్దాం. తర్వాత నేను ఇదంతా ఎడిట్ చేసుకొని నేను మీకు అప్లోడ్ చేస్తాను. కొంచెం వాయిస్ క్లియర్గా వచ్చేలాగా చూసుకుంటా. ఏదైనా దూరం ట్రావెల్ చేసేటప్పుడు వెనకాల ఎవరన్నా ఒక తోడు ఉంటే అదొక లెక్క. కానీ మనం మాత్రం సింగిల్గా వెళ్తూ ఉన్నాం అనుకోండి, అది ఇంకో లెక్క ఉంటుంది. మన ఇష్టం వచ్చిన చోట ఆపొచ్చు. మనకి ఏం చేసినా కానీ నేను ఫేస్ చేసినవన్నీ కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో అందరూ చూస్తారు. ఎందుకంటే ఇది నా ఫస్ట్ మోటో బ్లాగ్. బొంగు నాకేం రాదనుకోండి, ఇదే ఫస్ట్ టైం కాబట్టి చూద్దాం ఎట్లా జరుగుద్దు, అట్లా నేనేమేమి ఫేస్ చేస్తాను. నాకేమన్నా కరెక్షన్స్ ఏమన్నా చేసుకోవాలి ఈ మోటో బ్లాగ్లో అంటే కొంచెం నాకు చెప్పండి, కామెంట్ చేయండి. కామెంట్లో చూసి నేను తెలుసుకుంటాను. నెక్స్ట్ టైం చేయాల్సిన అవన్నీ జాగ్రత్తగా చేస్తాను. బట్ హౌఎవర్ మన ఆర్ఎంపీ మనకు వచ్చేసింది. ఎదురుగా ఒక అతను అవుతున్నాడు కదా, ఆయన ఇందాకైతే ఒక సిగ్నల్లో పడిపోయాడు. 1 minute ఇందాక నేను సిగ్నల్లో వెయిట్ చేస్తుంటే ఆ సిగ్నల్లో ఆయన పడిపోయాడు. పాపం ఆయన ఎవరు లేపల, ఆయన వచ్చాడు. ఇందాక కింద పడ్డారు కదా, ఇందాక కింద పడిపోయారు కదా, ఏం తాకిందా గట్టిగా? తాకిందన్న చెప్పాలి తాకింది. గట్టిగా తాకిందా? అదే మిమ్మల్ని చూసే మీరు మెడికల్ షాప్లు ఏం లేవు ఎదురుకెళ్తే, లేదంటే టాబ్లెట్ తీసుకొద్దాం అనుకున్నా. ఎదురేమన్నా ఉంటాయా పోనీ? ఎదురు కూడా మెడికల్ షాపులు లేవా? నీకు మనీ ఇద్దామన్నా ఫోన్ పేలో ఉన్నాయి. ఫోన్ పే తీయడానికి అవ్వదు కదా. పోయి చూపిస్తుంటాం. అదే మీరు అక్కడ పడిపోయారు, అప్పుడు చూసా. వచ్చి లేపుదాం అంటే ట్రాఫిక్ లో ఉన్నా కదా. రాడ్ వచ్చింది అన్న. అవునవును, రాడ్డు తగిలి పడిపోయినా. సరే టిఫిన్ తినండి, నేను ఎదురుకెళ్ళి ఏమైనా మెడిసిన్ ఉంటే తీసుకొస్తాను. ఓకే పర్లేదన్న. గైస్ అతనికైతే మెడిసిన్ తీసుకున్నా, ఇప్పుడే మెడిసిన్ తీసుకున్నా. ఏంటో పెద్ద చూపించాడు. పొద్దున ఒకటి రాత్రి ఒకటి వేసుకోవాలంట. ఎలా ఆయనకి ఇచ్చేద్దాం. గాయస్ ఆయన అయితే ఇంకా అక్కడే ఉన్నాడు. మనం వెళ్ళిపోయి ఆయనకి మెడిసిన్ ఇచ్చేద్దాం. నేను ఏదో కొంచెం ఓవర్ చేస్తున్నాను అనుకోమాకండి. పాపం ఆయన పడిపోయిన తీరు చూస్తే నాకు పాపం అనిపించింది. అందుకే ఈ టాబ్లెట్ పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి అంటే వేసుకోండి, సరేనా? వేసుకుంటారు కదా, పడేరుగా అది వేసుకోండి, తగ్గిద్ది. నీళ్ళున్నాయా? నీళ్ళతో వేసుకోండి. ఓకే, జాగ్రత్త, బాయ్. గాయస్ అతని ఇన్నోసెంట్ స్మైల్ చూసారా? తను పడ్డాడే కానీ అసలు ఎవరి హెల్ప్ కోరుకోలేదు. ఆయనంతటా ఆయనే లెగిసి మళ్ళీ ఆయన చేతిలో ఉన్న బ్యాగ్ పెద్ద సంచిని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అరే అట్లాంటి ఏమన్నా కళ్ళ ముందు జరిగినప్పుడు చూసి ఆగి వాళ్ళకి హెల్ప్ చేయండి. మహా అయితే మీకు ఒక 10 నిమిషాలు టైం పట్టిద్ది అంతే. ఆ టైం వేస్ట్, కానీ ఇది టైం వేస్ట్ కూడా కాదు అసలు. దానికోసం అట్లా పడిపోయి అసలు ఏదైనా కళ్ళ ముందు మీకు ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంటే ఒక మంచిగా హెల్ప్ చేయాలి. అక్కడ ఎంతమందిని చూస్తున్నా కదా, అట్లీస్ట్ ఒక్కరు కాకపోతే ఒక్కరైనా ఆయనకి హెల్ప్ చేయలేదు. పడిపోతే ఆయన పక్కన నుంచి వెళ్ళిపోయారే తప్ప నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కూడా ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదు. అరే మనం ఏమి చేయాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి. అట్లీస్ట్ వాళ్ళు పడిపోయిన వాళ్ళని లేపి నుంచో పెడితే అదే మీకు పుణ్యం. ఎందుకో పాపం అందరి జీవితాలు ఒకలాగైతే ఉండవు. మనదే కష్టాలు అనుకుంటాం, పాపం వాళ్ళదేం కష్టం అనుకోవాలి మనం. ఆయనకి అంత దెబ్బలు తగిలినా అట్లీస్ట్ ఆయన ఏం చేసుకోలేడు ఇప్పుడు. ఇప్పుడే ఫస్ట్ రోజేను తిన్నాం అనే స్టార్ట్ అవుతుంది. సరే అని పక్కగా ఆగుతుంటే ఒక ఆయన బ్యాగ్ మొత్తం కాకి రెట్టేసి అని చెప్పాడు. చూపిస్తా చూడదు అది ఎట్లా ఉందో. అవును కదా, ఇందాక
ఒక అతను వీడియో పెట్టాను కదా, కింద పడ్డాడు టాబ్లెట్. ఇప్పుడు నేను చేసేది ఏదో ఫస్ట్ బ్లాగు బొంగు వీడేంటి ఓవర్ యాక్షన్, హెల్ప్ చేసిన వీడియో కూడా పెట్టాలా అంటే, నేను కూడా చాలామంది హెల్ప్ చేసిన వీడియోలు చూశాను. వాళ్ళని ఎందుకు పెడతారు? ఎందుకు అంటే, మనం హెల్ప్ చేయడం మనం సోషల్ మీడియాలో పెడితే మనల్ని చూసి ఇంకొకటి హెల్ప్ చేస్తాడు. నాకు ఫస్ట్ పెట్టొద్దని అనుకున్నా. ఆయన పాప గట్టి ఉండి పడ్డాడు, ఓకే ఆయన పడింది నేను చూసా, నాకు ఆయన పాప పట్టొద్దని నాకు రాలేదు. బట్ ఏంటంటే నేను మీకు చూపించలేదు కదా, ఎందుకంటే ఆ టైంలో నేను వీడియో తీయట్లా. బట్ నేను చూపించకపోయినా సరే ఆయన దెబ్బలైతే కనిపిస్తున్నాయి కదా మీకు. నా మీద ఉంటాయి. ఆవిడ తొడవడానికి మొత్తం తుడి చేసింది నా మీద. తుడి చేసింది మొత్తం లాస్ట్ లో మొత్తం నా మీద మట్టి పడిన తర్వాత, కాళ్ళ మీద అంతా మట్టి పడిన తర్వాత జరగాలి. ముందు చెప్పాలి. మీరు ఇప్పుడు చెప్పి జరగు అని అంతా ఏదైతే తర్వాత జరుగు అంటే ఏం లాభం అంటే, ఏందమ్మీ అర్థం కానేవా, ఏందమ్మీ అర్థం కానేవా. కొట్టించుకుని నవ్వుతావేంట్రా ఎర్రి. చూడు ఎట్లా తుడుతున్నా. ఏం మాట్లాడుతున్నా. మనం పెట్టే వీడియోలో మనం ఇప్పుడు అట్లా హెల్ప్ చేసి వీడియో పెడితే మనల్ని చూసి ఇంకొకరు హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతో చేయడం అంతే, వేరే ఏం లేదు. తప్పుగా అనిపిస్తే సరే నేనేమన్నా తినేసి మళ్ళీ వీడియో చెప్తా. గైస్ ఇందాక ఒక 140 స్పీడ్లో డ్రైవ్ చేస్తున్న టైంలో నా పక్క నుంచి ఒక బ్రెజా కార్ వేసుకొని ఒకడు వెళ్తున్నాడు అనమాట. లోపల ఫ్యామిలీ ఉంది. నేను 140 స్పీడ్లో పక్కన వెళ్తున్నా స్పీడ్గా. నేనేమి 140 స్పీడ్లో కట్టింగ్లు కొట్టట్లా, అంతా చూడండి ఎంత ఖాళీగా ఉందో. వెళ్తున్నాడు నా పక్కన నుంచి వచ్చి టక్కుమని నా ఎదురు ఓవర్టేక్ చేసి కటింగ్ కొట్టాడు నా ఎదురుగా. ఇప్పుడు నేను ఆ స్పీడ్లో ఉన్నప్పుడు నా ముందుకు వచ్చి వాడు అంత హడావిడి చేయాల్సిన పని ఏమైనా ఉందా? వాడు ఒకవేళ నన్ను గుద్దాడు అనుకోండి, వాడికి కంట్రోల్ అవ్వక వాడి కారు ఏమైనా బోల్తా పడింది అనుకోండి, ఎందుకు? లోపల ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి, మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది హైవే అన్నాక ఎవరైనా స్పీడ్ మెయింటైన్ చేస్తారు. అంతేగాని అంత స్పీడ్లో ఉన్నప్పుడు కటింగ్లు కొట్టడం అనేది కరెక్ట్ కాదు. నాకు ప్రాబ్లం అయ్యిద్ది, వాళ్ళకి ప్రాబ్లం అయ్యిద్ది. అట్లా నేను చెప్పేది ఏంటంటే, ఈ హైవే మీద ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఫ్యామిలీలో ఉన్నప్పుడు కొంచెం మెయింటైన్ చేయండి జాగ్రత్తని. అంతే తప్ప మనం ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు, హైవే ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఆ కటింగ్లు కొట్టడం. వాడిని ఎంతసేపు ఆపడానికి ట్రై చేసినా వాడేమో బండి ఆపనంటే ఆపలేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా వాడి దగ్గరికి వెళ్ళడం, విండో దగ్గరికి వెళ్ళి ఆపమంటే ఎవ్వడు ఒక్కసారి కూడా ఆపలా. సోది నా కొడుకు. చూపించలేదు నేను ఇంత వీడియోలో. దారి మధ్యలో బేబత్మైన ట్రాఫిక్ ఉంది, ఏంటా అనుకున్నా. ఇక్కడ ఒక లారీ పడిపోయింది. రోడ్డు మీద, హైదరాబాద్ హైవే. ఏంట ఈ రోడ్డు మీద యాక్సిడెంట్లు. ఇదిగోండి మన బ్యూటీ బ్యూటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. ఓకే, మనం రీచ్ అవ్వాలంటే త్వరగా బయలుదేరాలి. సరే, తడదాం. నేను వెళ్తా వెళ్ళే టైంలో పాపం చూడండి, ఇది వచ్చి నా కాల్లో ఇరుక్కుంది. పోనీలో దేవుడి బతికే ఉంది. దీన్ని మంచిగా ఎక్కడం వదిలిదా. చాలా స్పీడ్లో ఉన్నా ఫ్రెండ్స్. అప్పటికి నాకు తగలొద్దు అనుకున్నా, అది వచ్చి కరెక్ట్గా నా కారు ఇస్తుంది, ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇస్తుంది.
దొరుకుతుంది పాప ఎగిరింది పోన్లే. లేదు లేదు, అది కాదు వేరేదేదో ఎగిరింది. అది ఇంకా అక్కడే ఉంది, అదిగోండి అక్కడ. సారీ, ఏం కాకుండా ఉంటే బాగుంటుంది అనుకో. స్టార్ట్ అవుదాం ఇంకా. నియర్లీ 150 కిలోమీటర్స్ దాకా వచ్చేసాం. టైం వచ్చి 9 అవుతుంది. అంటే మధ్య మధ్యలో బాగానే ఆగాను, చూద్దాం త్వరగా వెళ్దాం. అది తగిలి ఉండకపోతే ఇప్పుడు ఆగే ఉండే కాదు. సరే ఓకే వెళ్దాం. 150 కిలోమీటర్స్కి ఒక పాయింట్ పడింది. సూర్యాపేట దగ్గరలో ఉన్నాం. గైస్ ఇప్పుడే మనం సూర్యాపేట దాటామన్నమాట. సూర్యాపేట దాటేసరికి ఒక 150 కిలోమీటర్స్ రేంజ్ దాటేసింది. పైన ఒక పాయింట్ పడింది కదా, ఆ పాయింట్ ఒక 3 to 4 లీటర్స్ పెట్రోల్ కన్జ్యూమ్ అయిపోతే పడిద్ది అనమాట. దీన్ని బట్టి మన ఫస్ట్ సర్వీస్ తర్వాత మనకి మైలేజ్ దగ్గరగా ఒక 35 to 30 దాకా మైలేజ్ ఇస్తున్నట్టు. స్టార్టింగ్లో అయితే మరి 33, 31 అట్లా ఇచ్చింది ఫస్ట్ సర్వీస్ కూడా అవ్వకముందు. బట్ ఇప్పుడు ఓకే, బాగానే ఇస్తుంది మైలేజ్ మాత్రం. ఇంకా సర్వీసులు చేయించే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. నేను డ్రైవింగ్ కూడా ఎక్కువ స్పీడ్లో తోలట్లా హైవే ఎక్కినప్పుడు తప్ప. నార్మల్ టైంలో ఒక 70, 80 అంతే మనం వెళ్ళే స్పీడ్, అంతకన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు. సో మెయింటెనెన్స్ కూడా మంచిగానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి బండి తుడుచుకోవడానికి ఒకటే మనకు కొంచెం బాగా బద్ధకం అనమాట. ఎవరికన్నా ఉండేది అనుకోండి, వచ్చినప్పుడే ముద్దు, తర్వాత అంతా గుద్దే. నార్మల్గా ఇట్లాగ మనం హైవే మీద వెళ్తున్నప్పుడు ఒక్కల మీద వెళ్తూ ఉంటే కొంచెం బోర్ కొట్టిద్ది. మ్యాక్సిమం నేను ఒక్కరిని వెళ్ళేటప్పుడు మంచిగా పాటలు పెట్టుకుంటా, లేకపోతే ఎవరికన్నా కాల్ చేసి వెళ్ళి కంపెనీ తెప్పించుకుంటా. బట్ ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నాం కాబట్టి అట్లాంటిది ఏం అవసరం లేదనమాట. నేనేదో మీతో మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అయిపోయి, అట్లా నాతో ఒక కంపెనీ ఉన్నారన్నట్టు ఫీల్ అయిపోయి కొట్టేస్తున్నా నాన్ స్టాప్గా. కానీ రోడ్లు మాత్రం భలే హ్యాపీగా ఖాళీగా ఉన్నాయి, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. మధ్యలో ఆ బ్రెజా లాంటి దోలనా కొడుకులు తగలకుండా ఉంటే చాలు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో చేద్దాం. నా బండిలో క్లాత్ పెట్టుకున్నా, క్లాత్ పాయే ఇదిగో ఇక్కడ పెట్టా, గాలికి వెళ్ళిపోయింది. తుడిసి రీల్ చేద్దాం అనుకున్నా కానీ ఏం చేద్దాం, క్లాత్ తెగిపోయింది. సర్లే. ప్రజెంట్ అయితే కోదాడ దాటాను. మెల్లగా ఒక్కడినే వెళ్ళిపోతుంటే బాగానే ఉంది. ఎవరన్నా తోడుంటే బాగుంది అనిపిస్తుంది. ఇట్లా నేను సింగిల్గా ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు వెళ్ళినా ఎవరో ఒకరిని తీసుకొని వెళ్తూ ఉంటాను. కానీ మరలా ఇది కూడా బాగానే ఉంది, ఎందుకంటే వ్లాగ్ అనుకొని చేస్తున్నా కాబట్టి. వాటెవర్. గాలి మాత్రం మామూలుగా రావట్లేదు గైస్, అసలు విండ్ స్పీడ్ మామూలుగా లేదు. ఇది ఇలాంటి నా కొడుకులు తగులుతూ ఉంటారు మధ్యలో. హైవేల మీద కూడా ఎదురొస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్ అది కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో. ఎందుకంటే నేను అసలు వస్తున్నాను అన్న విషయం వాళ్ళకి ఎవరికి చెప్పలే, నేను వస్తున్నానని. ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్బో మా మార్కస్ గారు ఉంటాడు, వాడి ఎగురుడు మామూలుగా ఉంటుంది. ఎగరాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మనం పెంచుకునే పెట్ ఎవరు వెయిట్ చేసినా వెయిట్ చేయకపోయినా, మనం పెంచుకునే పెట్ మాత్రం మన కోసం వెయిట్ చేస్తుంటుంది. ఏంటో దట్ మీన్స్ ద ట్రూ లవ్. ఏముందిలే, కానీ బండి పర్ఫార్మెన్స్ గాయస్ ఎక్సలెంట్ ఉంది అసలు. 150cc అంటే ఇది 155cc ఉండదు అసలు బండి. స్టార్టింగ్ ఇనీషియల్ పికప్ కొంచెం స్లో ఉంటుంది, కానీ ఒక్కసారి అందుకుందంటే మామూలుగా లెగట్లేదు అసలు. బండి మాత్రం 140 కొట్టేసిన ఈజీగా. దగ్గరగా మన మిక్ కాలేజ్ దాకా వచ్చేసా. మిక్ కాలేజ్ దగ్గరలో ఉన్నా,
దాటితే కొండపల్లి, తర్వాత ఇబ్రహీంపట్నం, ఇంకా తర్వాత విజయవాడ. అసలు ఆ వ్యూ చూడండి గైస్, మామూలుగా లేదు. అంతా మైనింగ్ అన్నమాట. రేపు వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటాయి, కొంచెం ముందుకెళ్తే కిల్లేశ్వరం వాటర్ ఫాల్స్, ఇదివరకు తెగ వెళ్ళే వాళ్ళం అక్కడికి. ఇప్పుడంతా వాటర్ కల్తీ, ముందు నుంచి కల్తీ వాటర్ అనుకోండి. బట్ ఇదివరకు కొంచెం బాగుండేవి. ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రానివ్వట్లే ఎవరిని. గాయస్ ఇప్పుడు అదే విజయవాడ కొత్తగా కట్టిన ఓఆర్ఆర్ ఉంది కదా, ఓఆర్ఆర్ దగ్గర దాకా వచ్చేదా వెళ్తున్నా ఇంటికి వెళ్ళిన తర్వాత మా మార్కస్ గారి రియాక్షన్, మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ క్యాప్చర్ చేస్తాను. వాళ్ళు ఎట్లా చూస్తారో మొత్తం. ఇంట్లో వాళ్ళకంటే తెలుసు నేను వస్తున్నానని, ఏదైనా పెట్టించే రియాక్షన్ బాగుంటాయి కదా, చూద్దాం అది ఎట్లా రియాక్ట్ అవుతుందో. అండ్ ఇంకోటి, ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం మట్టి మొత్తం మసాజ్ చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం పెట్టేసింది. ఈ 6 మీద డ్రైవ్ చేయడం, 6 మీద 8 కిలోమీటర్లు నాన్ స్టాప్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఓపిక ఉండాలి మనకి. ఆల్రెడీ అన్నీ పట్టేసినాయి, లోపల సామాన్లు అన్నీ పట్టేసినాయి. ఇంటికి వెళ్ళి సామాన్లు లూజ్ చేసుకోవాలి. బై అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రియాక్షన్ క్యాప్చర్ చేసి అట్లా రియాక్ట్ అయ్యారు చూపిస్తాం. ఏదో రియాక్షన్ అదే కదా. సరే దాదా அப்படியே ஒரே ஒரு தடவை ஊட விடு. நான் உள்ள இருக்க போறேன் இந்த ஊர்ல உனக்கு. దాదా ఎవరు వచ్చారే? చిన్నడు ఎవరు వచ్చారే? పెట్టాక యా అసలు అలా అయిపోతాడు చూడు, మూడైపోద్ది అనుకున్నావా? ఆపుతారు ఇంకా